హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు న్యూ టెక్ తెలుగు ఛానల్. చాలామంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు మేజర్గా వచ్చే ఇష్యూ ఏంటంటే డ్రైవర్స్ని అప్డేట్ చేయడం. డ్రైవర్స్ కొన్ని మిస్సింగ్ అయిన డ్రైవర్స్, సపోజ్ వైఫై డ్రైవర్స్ లేదంటే ల్యాండ్ డ్రైవర్స్, అలా నంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకసారి వెబ్ కామ్ డ్రైవర్స్ కానీ ఇన్స్టాల్ కావు. అప్పుడు ఏంటంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా మనకి ఒక సింపుల్ అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఫ్రీగా డ్రైవర్ బూస్టర్ అనే అప్లికేషన్ ద్వారా ఎలా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలో నేను మీకు టుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ఈ అప్లికేషన్ లేకుండా కనుక మీరు ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీరు విండోస్ 8.1 లేదంటే విండోస్ 7 యూజ్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఫస్ట్ టైం ఏంటంటే ఒకసారి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు డ్రైవర్స్ నార్మల్గా డిఫాల్ట్గా అప్గ్రేడ్ చేసుకోవాలంటే డివైస్ మేనేజర్లోకి వెళ్ళాలి. దానికి div mg.mp.msc ఈ కమాండ్ టైప్ చేయగానే మనకి డివైస్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ డ్రైవర్స్ ఉన్నాయి కదా, ఒకవేళ మీరు నెట్ కనెక్ట్ అయి ఉంటే కనుక ఇందులో ఏంటంటే రైట్ క్లిక్ ఇవ్వాలి. మనం సపోజ్ ఇప్పుడు నేను నెట్వర్క్ డ్రైవర్స్ ఉన్నాయి కదా, దాన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ ఇన్స్టాల్ ఆల్రెడీ ఉంటే కనుక అప్డేట్ చేయడం వల్ల చూపెడుతున్నాను. రైట్ క్లిక్ అయితే అప్డేట్ సాఫ్ట్వేర్ సెర్చ్ ఫ్రమ్ ఆటోమేటికల్లీ అంటే కనుక ఆటోమేటికల్గా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ అవుతుంది ఒకవేళ అప్డేట్ వర్షన్ ఉంటే కనుక. లేదు నార్మల్గా ఇదే అప్డేటెడ్ వర్షన్ అయితే మెసేజ్ డిస్ప్లే చూపెడుతుంది, ఇది ఆల్రెడీ అప్డేటెడ్ వర్షన్. ఓకే, ఇది ఇలా మినిమైజ్ చేస్తున్నాను. మీకు అప్లికేషన్ ఇప్పుడు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఈ అప్లికేషన్ ఏంటంటే మీకు ఏ వర్షన్ అయినా సపోర్ట్ చేస్తుంది. విండోస్ 7 అయినా సపోర్ట్ చేస్తుంది, 8 అయినా సపోర్ట్ చేస్తుంది, 10 అయినా సపోర్ట్ చేస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇది 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ వర్షన్ ఉంది, ఒకటి కమర్షియల్ వర్షన్ ఉంది. మనం ప్రజెంట్ ఫ్రీ వర్షన్ గురించి సెటప్ చేస్తున్నాను. ఇక్కడ యూజర్ యాక్సెస్ దగ్గర ఎస్ అన్నది ప్రెస్ చేయండి. అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది మీకు ఎక్కువ ఎంబీ కూడా ఉండదు, అప్రాక్సిమేట్లీ 15 to 16 MB మాత్రమే ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సపోజ్ మీరు కొంచెం దీనికి ఐఆర్బిట్ వాళ్ళది వేరే ప్రోడక్ట్ కూడా ఉంది. ఇక్కడ మీరు CPU టోటల్ కేర్ అనేది ఒకటి ఉంది, అడ్వాన్స్ సిస్టమ్ కేర్ అనేది. ఇది కూడా కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇది కూడా మీకు ఇన్స్టాల్ అవుతుంది. లేదు ఓన్లీ నాకు డ్రైవర్స్ వరకు సరిపోతాయి అంటే కనుక యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ అండి. తర్వాత ఇది ఏం ప్రెస్ చేయొద్దు, జస్ట్ ఇక్కడ స్కిప్ అని ప్రెస్ చేయదు, ఇన్స్టాల్ అవుతుంది. మీకు బిలో 2 minutesలోనే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతుంది. మీకు ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. జస్ట్ ఏంటంటే ఇనీషియల్గా ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మీకు వైఫై డ్రైవర్ ఒక్కటే ఉంటే సరిపోతుంది. మీకు ఆటోమేటిక్గా డ్రైవర్స్ అన్నీ అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీకు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన CD లేదా DVD లేకపోతే కనుక మీకు మీ ఒక్క అప్లికేషన్ సరిపోతుంది. ఆల్ ఇన్ వన్గా అన్ని డ్రైవర్స్ని అప్డేట్ చేస్తుంది. అదేవిధంగా ఫ్రీక్వెంట్గా ఏమన్నా అప్డేట్స్ వచ్చినా కానీ మీకు ఇన్ఫామ్ చేస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా మనకి పాపప్స్ వస్తూ ఉంటాయి, దాని ద్వారా మనం అప్డేట్ చేసుకోవచ్చు ఈజీగా. వేరే అప్లికేషన్స్ ఏంటంటే చాలామంది డ్రైవర్ స్పాక్ సొల్యూషన్, అలా డ్రైవర్ జీని అని వాడతారు. అవన్నీ వేస్ట్. మీకు ఇది చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు డ్రైవర్ స్పాక్ సొల్యూషన్ ఏంటంటే ద సైజ్ ఆఫ్ సొల్యూషన్ వచ్చేసి మీకు 14 GB 15 GB ఉంటుంది. అది అందరికి అవైలబుల్ ఉండదు. మళ్ళీ అందులో మేబీ మాల్వేర్స్ ఏమైనా వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ ఇందులో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. వన్స్ సెటప్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా చూపిస్తుంది. ఇది వాళ్ళ వెబ్సైట్ అన్నమాట. మీరు ఈ వెబ్సైట్ నుంచి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక డైరెక్ట్గా మీరు ఫైల్ హిప్ అనేలో నుంచి వెళ్ళి డ్రైవర్ పోస్ట్ అని టైప్ చేసి ఎక్కడైనా మీరు 64 bit 32 bit సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ చూపెడుతుంది. ఆల్రెడీ నేను
అప్డేట్ నా డ్రైవర్స్ అన్నీ అప్డేట్లో ఉన్నాయి, అందువల్ల ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది. అప్ టు డేట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. వర్షన్, పబ్లిషరు. సపోజ్ మీకు ఏదైనా డ్రైవర్ ప్రాబ్లం ఉంటే రోల్ బ్యాక్ అంటే ప్రీవియస్ వర్షన్కి వెళ్ళిపోతుంది. సపోజ్ అన్ఇన్స్టాల్ చేయాలంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఎలా ఏ డ్రైవర్ అయినా డ్రైవర్స్ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే అడ్వాన్స్ వర్షన్. సపోజ్ మీరు లైసెన్స్ మీరు మనీ పెట్టి మీరు పర్చేజ్ చేసినారంటే కనుక మీకు ఈ ఫీచర్స్ కూడా వస్తాయి. ఇది వాళ్ళ సంబంధించిన వేరే అప్లికేషన్స్ ఉన్నాయి సిస్టమ్ పర్ఫార్మెన్స్కి. ఈ అప్లికేషన్లో స్పైవేర్ ప్రొటెక్షన్, డిస్క్ ఆప్టిమైజేషన్, గేమ్ ఆప్టిమైజేషన్, ఐఫోన్ మేనేజర్, ఇలా అవి చాలా ఉన్నాయి. సపోజ్ మీరు పర్చేజ్ చేసినారు అనుకోండి, సపోజ్ మీరు పర్చేజ్ చేస్తే ఇక్కడ యాక్టివ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకుంటే కనుక మీకు ఫుల్ వర్షన్ వస్తుంది, మీకు ఫుల్ ఫీచర్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని డ్రైవర్స్ ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంది అనేది మీకు చూపెడుతుంది. డ్రైవర్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సిన్స్ ద డ్రైవర్ బేస్ వాజ్ ఇన్స్టాల్. సపోజ్ మీరు లైసెన్స్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీరు యాక్టివేషన్ కోడ్ ఉంటుంది కనుక. ప్రజెంట్ అయితే నార్మల్ యూజర్కి మీకు ఫ్రీ వర్షన్ అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. మీకు ఎప్పుడు న్యూ అప్డేట్ డ్రైవర్స్ వచ్చినా కానీ నార్మల్గా మైక్రోసాఫ్ట్ నుంచి, లేదంటే మీరు మ్యానుఫ్యాక్చర్, మీరు లెనోవో యూస్ చేస్తున్నా, హెచ్పి యూజ్ చేస్తున్నా, డెల్ యూజ్ చేస్తున్నా, వాళ్ళ నుంచి వచ్చినా మీకు అప్డేట్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. 1 by 1 చేయాలంటే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఇది డౌన్లోడ్ అనేది స్పీడ్గా అవుతుంది, అప్డేట్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ బెస్ట్ ఫర్ డ్రైవర్ ఆల్-ఇన్-వన్ సొల్యూషన్. మీరు డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ కన్నా ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోండి. మీకు ఇది పోర్టబుల్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో. మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, సపోజ్ ఎలా అప్డేట్ చేయాలని మీకు, సపోజ్ మీరు ఏమైనా ఓల్డ్ డ్రైవర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. అప్డేట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు అప్డేట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత కింద ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ రీస్టార్ట్ సిస్టమ్. వన్స్ మీకు అప్డేట్ అయిపోయిన తర్వాత, ఇన్స్టాల్ అయిన తర్వాత రీస్టార్ట్ చేయాలన్నా మీకు ఒక చెక్ బాక్స్ వస్తుంది. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు రీస్టార్ట్ చేయాలనుకుంటే, లేదంటే కనుక నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు అవసరం ఉన్నప్పుడు రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని డ్రైవర్స్ ఉంటే అన్ని డ్రైవర్స్ అనేది మీకు యూఎస్బీ నుంచి ఐడిఈ సిస్టమ్ డివైస్ మీరు 1 by 1 చేసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో. దీని మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ మీ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. దాని గురించి నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ సింబల్ మీద ప్రెస్ చేయండి, లైక్ని. నచ్చకపోతే డిస్లైక్ అనే ఆప్షన్ కూడా ఉంది, డిస్లైక్ అయినా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ ఫ్రెండ్స్.